కేరళ భగవతి జ్యోతిష్యాలయం పండిత్ రమణాచారి ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలైనా గురూజీ 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం స్కంద పంచమి, షష్ఠీ తిథులు ఎప్పుడు వచ్చాయి, స్కంద పంచమి లేదా షష్ఠీ తిథుల్లో ముఖ్యంగా షష్ఠీ రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా పూజించాలి, అలాగే ఈ విశేషమైన తిథుల్లో మకర రాశి వారు స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేస్తే దరిద్ర బాధలు, గ్రహదోషాలు తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, శివుని 2వ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుమారస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంతో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామివారికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. స్వామివారి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. జూలై 10 బుధవారం స్కంద పంచమి, అలాగే 11వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి. తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువై, పిల్లలు పుట్టకపోయినా జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ స్వామి వారిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎప్పుడంటే కుమార షష్ఠి రోజే. శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఈ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించారట. అంతే, మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లు పొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. కుమారస్వామి అవతరించింది ఆషాఢ మాసంలోని షష్ఠీ తిథి నాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి 6 ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయన్ను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్ఠీ తిథి అంటే చాలా ఇష్టం. ఈ ఆషాఢ మాసంలో తన పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం. కుమార షష్ఠిని 2 రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కంద పంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామివారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ 2 రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్ళు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిది. స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా, సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా, రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కంద పంచమి, షష్ఠీ తిథుల్లో స్వామిని తలుచుకోవాలి. అలాగే ఇంత విశేషమైన రోజుల్లో అంటే స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో ఈ రాశి వారు స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు కలగడంతో పాటు స్వామివారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు.
మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడే ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కుమారస్వామి అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పని చేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దాం అని చేసేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన రోజున ఈ రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ పదార్థాలు అన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలను నీళ్ళలో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్ళలో ఒక తమలపాకుని వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండానే మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూసారు కదండి, ఇంతటి విశేషమైన రోజుల్లో అంటే స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో ఈ రాశి వారు ఏ చిన్న పరిహారం చేయడం వల్ల వారి జీవితంలో ఉండే కష్ట నష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.